హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. నాకు ఎన్‌వి ఐటెమ్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిషు, ఫిషు, ఫిషు. ఏంటి ఇన్ని సార్లు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? అంత ఇష్టం మరి. లేటు చేయకుండా ఇదిగోండి ఈ చేపల్ని తీసుకున్నాను. ఇవి సముద్రపు చేపలు. ఏ చేపలైతే ఏంటిలే గానీ, వండేదాన్ని బట్టి మంచి టేస్టొస్తుంది. చేపలన్నింటినీ ఇలా చక్కగా శుభ్రం చేసుకొని, కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. పింకిష్ కలర్‌లో ఉంటుంది ఫిష్ అయితే. నేమ్ అయితే నాకు గుర్తులేదు. కన్ను చూసారా ఎంత పెద్దగా ఉందో? తరువాత ఇలా బౌల్‌లో 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. అలానే ఆడించుకున్న ఘాటు కారం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. సరిపడా ఉప్పు, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, అలానే మిరియాల పొడి, అలానే ఆఖరిగా చెక్క నిమ్మరసం పిండుకుంటే మసాలా తయారైనట్లే. అన్నీ ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు చక్కగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫిష్‌కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకుంటే మంచిది. కొంచెం గట్టిగా ఉండేలాగానే చూసుకోండి. ఇప్పుడుంది అసలు తమాషా. సుతారంగా చాప పొట్టలోకి ఒక పచ్చిమిర్చిని ఇలా కూర్చుకోవాలి. అలానే ఉల్లి చిలికలను గూడా. ఈ టేస్ట్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చేపని షాలో ఫ్రై చేశాక ఈ మధ్యలో పెట్టిన పచ్చిమిర్చి బాగా మగ్గి తింటుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇలా చేపలన్నింటిలోనూ చక్కగా కూర్చేసుకుని ఇలా సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక ఆలస్యం లేకుండా ఈ మసాలా మిక్చర్‌ని చేపలన్నింటికి పట్టించుకుని ప్లేట్‌లో పక్కన పెట్టుకున్నాను. అలానే మరొక ప్లేట్ తీసుకుని ఇలా 3 స్పూన్ల మైదా, 2 స్పూన్ల శనగపిండి, తగినంత సాల్టు వేసుకుని ఈ చేపలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఇలా పిండిలో సుతారంగా దొర్లించుకుని ఇలా ప్యాన్‌లో ఓపిగ్గా చక్కగా వేయించుకోవాలి. అలానే అన్ని చేపలు కూడా. వేయించుకునే పద్ధతిని బట్టి కూడా టేస్ట్ మరింతగా పెరుగుతుంది. చక్కగా స్టవ్ సిమ్ములో పెట్టుకుని ఓపిగ్గా వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చి పచ్చివాసన పోయి చక్కగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. ఎర్రగా కరకరలాడేలాగా వేయించుకోవాలి. అలానే కొద్దిగా నువ్వులను కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ ఫిష్ ఫ్రై వేడి వేడి అన్నం వేసుకుని అలా కాసంత నెయ్యి జోడించి ఈ చేపలో ఉన్న పచ్చిమిర్చిని తీసి అలానే ముద్దలో చిదిమి చేప ముక్కతో కలిపి తింటే ఉంటుందండి. ఆహా! ఎందుకులండి చెప్పడం. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. వంట చేయడం ఎంత ఇష్టమో అలానే గార్నిష్ చేయడం కూడా నాకు అంతే ఇష్టం. ఆఖరిగా కొత్తిమీర జల్లుకుని తింటే చాలా బావుంటుంది. Please subscribe my YouTube channel, Unique Diaries. Lakshmi.